ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చటారి దశరథ్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నిన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు అధికారిక కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అధికారిక కార్యక్రమంలో ముందు వరుసలో కూర్చున్నాడు. అక్కడ ఉన్నటువంటి స్థానిక కలెక్టర్ కూడా వెనుక వరుసలో కూర్చున్నటువంటి పరిస్థితి. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మేధావి వర్గం కూడా చాలా పెద్ద ఎత్తున మండిపడుతున్న పరిస్థితి. మీరు ఎట్లా స్పందిస్తారు ఈ విషయంలో? ఈరోజు రాష్ట్రంలో ప్రజాపాలన పేరు మీద ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రజలను పక్కన పెట్టి ఈరోజు కుటుంబ పాలన సాగిస్తూ ఉన్నది. కేవలం వారి కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు మాత్రమే వారికి ఏదైతే ఉన్నారో వాళ్ళ సోదరులు నలుగురు ఐదుగురు వాళ్ళు యాక్టివ్గా, ఈయన ఒక మెయిన్ ప్లేయర్గా, వాళ్ళు సబ్స్టిట్యూట్ ప్లేయర్స్గా, వీళ్ళంతా ఎక్స్ట్రా ప్లేయర్లుగా ఇన్వాల్వ్ అవుతూ ఈరోజు ఇదొక ప్రభుత్వం అనుకుంటుండో మరి ఏమనుకుంటుండో అంత చిల్లర వ్యవస్థను తీసుకొచ్చి ఈరోజు జిల్లాను మొత్తం అధికారిక కార్యక్రమాల్లో వాళ్ళే ఉంటారు. కలెక్టర్ పోయి వాళ్ళకి సెల్యూట్ చేయాలి, వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి. అసలు ఎక్కడ ప్రజాస్వామ్యం ఇది, ఎక్కడ రాజనీతి ఇది? చాలా దుర్మార్గమైనటువంటి పాలన కాంగ్రెస్ పార్టీలో సాగుతూ ఉన్నది. ఈరోజు ఒకవైపు ఏమో రాజ్యాంగ విలువలను మేము కాపాడుతాం, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామనేసి రాహుల్ గాంధీ ఎక్కడ పోతే అక్కడ ప్రగల్భాలు చెప్తాడు. మొన్న మహారాష్ట్రలో చెప్పిరు, అట్నే చెప్పిండు. ఈరోజు ఢిల్లీలో చెప్తున్నాడు రాజ్యాంగం పట్టుకొని. రాజ్యాంగ విలువలను అసలు ఈడ పాటిస్తున్నారు మీరు? మీ పార్టీ నాయకుడే కదా రేవంత్ రెడ్డి. ఆ రోజు నువ్వు కూడా వచ్చి చెప్పిపోయినావు కదా, రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం, కుటుంబ పాలన సాగిస్తున్నది అనేసి నువ్వే మాట్లాడుతుంది. ఈరోజు ఈయన చేస్తున్నది ఏంది? కాబట్టి ప్రజలు ఏదో అసలు కన్ఫ్యూజ్ అయ్యిర్రా లేకపోతే తప్పు చేసిరా అనే ఒక ఆలోచించే లోపే అధికారం మార్పిడి జరిగింది. దానికి ఇప్పుడు ప్రజలు కూడా చాలా వాళ్ళు రియలైజ్ అవుతున్నారు, తపన పడుతున్నారు. వాళ్ళు అయ్యో మేము కుంగిపోతున్నారు, మేము కేసీఆర్ లాంటి నాయకుడిని వదిలేసుకున్నాము, ఈ కుటుంబ పాలన ఏంది, అసలు ఈ అధికారులు తప్పించేసి వీళ్ళు సోదరులు వచ్చుడేంది, అసలు చెక్కులు ఇప్పుడు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎవరు ఇవ్వాలండి? ఎమ్మెల్యే ఇవ్వాలి లేకపోతే ఆఫీసర్లు ఇవ్వాలి. ఈయన ఎవరు ఇవ్వనికే చెక్కులు? అసలు రివ్యూలలో ఎట్లా కూర్చుంటాడు? కలెక్టర్ ఒక ఎస్పీ ఒక జిల్లా యంత్రాంగం మొత్తం ఉంటే ఒక రివ్యూలో ఎట్లా కూర్చుంటాడు? సోదరుడు కేసీఆర్ కుటుంబం కూడా కుటుంబ పాలన కొనసాగించిందని రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో చెప్పారు. అవునండి, ఇప్పుడు ప్రజలతోని ఎన్నుకోబడి చట్టసభలకు వచ్చిర్రు. ఇప్పుడు హరీష్ రావు గారైనా, కేటీఆర్ గారైనా, కవితక్క అయినా, సంతోష్ గారైనా జనాల ఆమోదంతోనే వాళ్ళు చట్టసభల్లో ఉన్నారు. రాజ్యాంగబద్ధంగా చట్టం ప్రకారము ఏదైతే మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క పరిధిలో ప్రజల నుంచి వచ్చినటువంటి నాయకులలో ప్రజలు యాక్సెప్ట్ చేసిర్రు. ఇప్పుడు తిరుపతి రెడ్డి అనేటోడు ఎవడు? వాడు ఎట్లా వస్తాడు? అవునా? ఈ కృష్ణారెడ్డి ఎవరు? వీళ్ళంతా కూడా ఈయన షాడో ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళంతా పేదలను కొట్టి కుట్రలు చేసి ఈరోజు దోపిడికి పాల్పడతా ఈరోజు వాళ్ళ కుటుంబ పాలనను అమలు చేస్తూ ఉన్నారు తప్ప ఇంకోటి కాదు. ఇక్కడ అంటే తెలంగాణలో రైతు భరోసా అనేది జనవరి 26 తారీఖు అర్ధరాత్రి కూడా అందరి అకౌంట్లో పడతాయని చెప్పారు. పడ్డ పరిస్థితులు మీకు ఎక్కడైనా కనబడినాయా లేకపోతే ప్రభుత్వం విఫలమైంది అనుకోవచ్చు ఈ విషయంలో? ఒకసారి మనం ప్రపంచ చరిత్ర ఒకసారి అధ్యయనం చేస్తే యూరోప్లో ఒక రాజు ఉండేటాడు, కనిగోలో ఏదో సంథింగ్ ఉన్నది ఆయన పేరు. ఆయన జనాలు ఎక్కువ ఇబ్బంది పడితే, వాళ్ళు ఎక్కువ దుఃఖాలకి పాల్పడితే, వాళ్ళు అంటే వాళ్ళకి ఎక్కువ ఏడుస్తూ ఉంటే, వాళ్ళు హింస పడుతూ ఉంటే ఈయనకు ఆనందం. అదొక రాక్షస ఆనందం లాంటిది ఈయనకు. చంపాలి, జనాలను చంపాలి, వాళ్ళని వేధించాలి, జనాలు కూడా లేకపోతే జంతువులనైనా సరే వేటాడి చంపాలి. అట్లాంటి ఆనందం ఆ రాజుదుండే. గతంలో ఆయనను చూసినాము, చరిత్ర చెప్తున్నది, అది అక్కడిక్కడ చదివితే తెలుస్తున్నది మనకు. ఈరోజు స్వయంగా రేవంత్ రెడ్డి లాంటి అంటే జనాలను ఎట్లా ఇబ్బంది పెట్టాలి, ఇబ్బంది పడి ఎట్లా సంతోషపడతాడు మనిషి అనేది ఒక పైశాచిక ఆనందాన్ని ఈరోజు మనం రేవంత్ రెడ్డి పాలనలో చూస్తున్నాం. ఇట్లా నువ్వు ఆ రోజు 7 తారీఖే అంటివి, ఒక 20 రోజులు ఆగుండి కేసీఆర్ ఇచ్చేది 10,000 నాయన, నేను 15,000 ఇస్తాను మాట్లాడినావు. ఆ రోజు సంవత్సరం దాటిపాయే, ఇప్పటి కూడా నువ్వు ఇచ్చిన దాంట్లోనే ఇంకా అసలు కోత కంప్లీట్గా. ఏ పాలసీ తీసుకోండి మీరు, రైతు బంధు తీసుకో, ఈరోజు ఇందిరమ్మ పథకాల ఇళ్ళను చూడు, రేషన్ కార్డులు చూడు, అన్నిట్లలో ఏదో ఒక సాగు పెట్టాలి. కోత అంటే ఫిల్టర్ వేసి నువ్వు అది పథకం అమలైనట్టు ఉండాలి, ఎక్కువ మందికి చేరకుండా ఉండాలి. అంటే నామక వాస్తుకు జరుగుతూ ఉన్నది. ఈరోజు వాళ్ళు గతంలో చెప్పారు కదా 6 గ్యారంటీలు 420 హామీలు ఏవైతే ఉన్నాయో వాటి విధంగా అవి ఎట్లయితే చెప్పుకుంటా పోయారో ఒకదానికొకటి సంబంధం లేకుండా అది అసలు అమలుకు సాధ్యమవుతుందా కాదనేది ఆలోచన లేకుండా పోయి ఈరోజు అదే పాలన మళ్ళీ సాగిస్తున్నారు. అంటే గ్రామ సభలో కూడా చాలా వరకు వ్యతిరేకంగా ప్రజలు కూడా అధికారుల మీద దాడులు కావచ్చు, పరోక్షంగా నినాదాలు కూడా చేసిన పరిస్థితులు చూసాం. ఎందుకు చేయాల్సి వచ్చింది ప్రజలు? ఎందుకు చేస్తున్నారంటే ఈరోజు రైతు భరోసా చెప్పినావు నువ్వు, ఏ కండిషన్లో చెప్పినావు నువ్వు? ఆ రోజు 15,000 ఇస్తాను ఎకరాకి, దాన్ని 12,000 చేసినావు కుదించి. రైతు కూలీలకు నువ్వు రైతు బంధు ఇస్తాను, మళ్ళీ రైతు కూలీలను ఏ క్రైటీరియాలు తీస్తున్నావు? అసలు ఉపాధి హామీ పథకం పేరు మీద తీసుకున్నాను. అంటే ఉపాధి హామీ పథకంలో ఎవరైతే ఆ పథకంలో కూలి పనికి పోయిరో ఆ డేటాను తీసుకొచ్చి
అమలు చేసే ప్రయత్నం చేస్తున్నావు. వాడు నిజానికి అక్కడ ఉన్న గ్రామంలో వాడు కూలినా కాదా అనేది నీకు ప్రామాణికమైనటువంటి డేటా లేకపోగా నువ్వు ఆడ సర్వే చేయలేదు. ఓ గ్రామ సభలో నువ్వు వాళ్ళని మాట్లాడనీయలే. అధికారులు ప్రజల దగ్గరికి పోలేరు. రాసుకున్నది లేదు. పలానా ఎల్లయ్యనో మల్లయ్యనో పలానా వాళ్ళు కూలీలా కాదా అని అడిగిన పరిస్థితి లేదు. నీ దగ్గర ఏదైతే పేపర్ లేదు ఉన్నదో అది తీసుకుపోయినావు. దీని ద్వారా ఏం జరిగిందంటే 1 కోటి మంది కూలీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఉపాధి హామీ పథకంలో పనిచేసిన వాళ్ళు 1 కోటి మంది ఉన్నారు. దానిలో నువ్వు ఏమేం చేసినావు? ఒకరు ఐటీ కడుతున్నారు, ఒకరు కారు ఉన్నది, లేకపోతే గుంట భూమి ఉన్నది. గుంట భూమి ఉన్నోడు కూడా పెద్ద రైతేనా? గుంట భూమి ఉన్నది అనే ఒక సాకుతోని కూడా వాళ్ళని కట్ చేసి మొత్తము 6 లక్షల మందికి మాత్రమే నువ్వు వాళ్ళని తీసుకొని వచ్చినావు. అంటే నువ్వు చెప్పినటువంటి పథకంలో 100కు 6% మాత్రమే నువ్వు అమలు చేస్తున్నావు. కాబట్టి జనాలు తిరుగుబాటు చేస్తున్నారు. ఈరోజు మా చేవెళ్ళ కాన్స్టిట్యున్సీలో ఈర్లపల్లి గ్రామంలో నిన్న రేషన్ కార్డులు పంపిణీకి వచ్చిండు. ఆయనను కూడా వ్యతిరేకించారు. నిన్న జనగాంలో చూసినాము. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇదే పరిస్థితి ఉన్నది. గ్రామాల్లో తిరిగే పరిస్థితిలో లేరు కాంగ్రెస్ వాళ్ళు. కాబట్టి ఇచ్చినటువంటి మాటలను హామీలను చిత్తశుద్ధితోని అమలు చేస్తేనే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఏమైనా మనుగడ ఉంటుంది తప్ప లేకపోతే ముందొచ్చే స్థానిక సంస్థలనే ముడికి వాత పెడతారు. అంటే ఏడాది కాలంగా లేని గ్రామ సభలు ఉన్నట్టున్న ఏదైతే ఎన్నికలు రాబోతుంటే ముందే పెడుతున్నారు. ఎందుకు ఎలక్షన్ బేస్ చేసుకొని పెడుతున్నారు అనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఆ యొక్క ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు ఎప్పుడు వాళ్ళకే ఇవ్వాలి. అదొక కాన్సెప్టు. ఆ గ్రామ సభలు పెట్టి కాంగ్రెస్ నాయకుల పెత్తనమాడ చెలామణి కావాలి. దాని ద్వారా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి పథకాలు అమలు చేయించుకోవాలి. దీని వెనకాల ఇంత పెద్ద కుట్ర ఉన్నది కనుక గ్రామ సభలు వ్యతిరేకిస్తున్నారు. ప్రజలు వ్యతిరేకించి తీరుతారు కూడా. అంటే పారదర్శకంగానే ఏదైతే 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, ఎవరు కూడా భేదాలు కూడా ఇస్తామని చెప్తున్నారు. అలా జరుగుతుంది ఎక్కడ? మరి ఇందిరమ్మ కమిటీలు ఎందుకు? ఊరూరా ఇందిరమ్మ కమిటీలు ఎందుకు? పారదర్శకంగా ఇప్పుడు నీ దగ్గర ప్రభుత్వ యంత్రాంగం లేదా? ఇందిరమ్మ కమిటీలు ఎందుకు పెట్టినట్టు చెప్పు సింపుల్గా. ఇందిరమ్మ కమిటీలు ఎవరి కోసం పెట్టినట్టు? మరి ఊర్లో అధికారులు ఎందుకున్నారు? పంచాయత్ సెక్రటరీ దగ్గర ఖచ్చితంగా డేటా ఉంటుంది, సర్పంచ్ దగ్గర ఉంటుంది. ఆ ఊరికి అధికారులు లేరా? ఆ మండలానికి అధికారులు లేరా? ఆ జిల్లాకి యంత్రాంగం లేదా? మరి ఎందుకు ఇందిరమ్మ కమిటీలు పెట్టినాను అంటే ఈ అధికారుల మీద కూడా అధికారం చెలాయించేటోడు ఇందిరమ్మ కమిటీ నాయకులు. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలకే ఈ పథకాలన్నీ కూడా కట్టబెట్టే యోచనలో పార్టీ పనితీరు ఉన్నది. ఓకే, రేవంత్ రెడ్డి దావోస్ పోయి వచ్చి అక్కడ 1,78,000 కోట్ల పెట్టుబడి తెచ్చిన అంటున్నారు. నిజంగానే పెట్టుబడి తెచ్చిరని మీరు భావిస్తున్నారా? మరి గతంలో తెచ్చిన పెట్టుబడులు ఎటుపోయినాయి? మరి ఏ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసినావు? ఏడ ఫౌండేషన్ స్టోర్ చేసినావు? ఇన్ని రోజులకోలే 48,000 కోట్లు గతంలో తెచ్చినావు కదా. మరి ఏడ కంపెనీలు కట్టినావు? ఏ కంపెనీ ఇన్స్టేట్ చేసింది? అసలు ఎక్కడ శంకుస్థాపన చేసినావు? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు? అంటే ఇవన్నీ నెంబర్లకు మాత్రమే అవుతున్నాయి. ఇప్పుడు మెగా కిషన్ అనేటోడు ఏడుంటాడు? మెగా కిషన్ రెడ్డిని నువ్వు గతంలో వ్యతిరేకించినావు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీకు దూరపడేయండి, ఇప్పుడు చుట్టపడేయండు. ఇప్పుడు ఆయన ఉండేది గిట్లేగా హైదరాబాద్లో ఉంటాడు కదా. ఆడి తీసుకుపోయి ఆడ అగ్రిమెంట్ చేసుకోవాలన్నా మెగా కృష్ణారెడ్డితోని. అంటే జనాలు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటుర్రా? తెలంగాణ ఇది ఉద్యమాలను రగిలించినటువంటి గడ్డనండి. ఇది చైతన్యవంతమైన గడ్డ. ఇది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు. ఇడ ఇంత మంచి సమాజాన్ని నువ్వు తప్పుదోవ పట్టిస్తావంటే ఏమన్నా పిచ్చోళ్ళ చూసుకుంటారా జనాలు? కిషన్ రెడ్డికి ఏం పని లేదా? దావోస్కి ఎట్లా తీసుకుపోయినావు? ఆడెట్లా అగ్రిమెంట్ చేసుకుంటావు? మరి ఇవన్నీ బోగస్ మాటలు. అగ్రిమెంట్లు లేవు, పాడు లేవు, పెట్టుబడులు లేవు, లొటపీసు లేదు. వాడు ఇప్పుడు అదని 100 కోట్లు ఇస్తే మళ్ళీ ఎందుకు వాపస్ ఇచ్చినావు? మరి ఇవన్నీ లోపాయికార ఒప్పందాలు. వీళ్ళు మీడియాలో ప్రొజెక్ట్ చేసుకోవడం. నువ్వేం ప్రజెంటేషన్ ఇచ్చినావు అసలు? ఇప్పుడు నీకు ఇన్వెస్ట్మెంట్లు రావాలి, నీకు పెట్టుబడులు రావాలి. నీ రాష్ట్రం గురించి నువ్వు ఇచ్చినటువంటి వివరణ ఏంది? కంపెనీ వాళ్ళకు కంపెనీ ప్రతినిధులు వస్తారు కదా. ఏం చెప్పిన వాళ్ళకి? ఏం చెప్పినావు? సర్దార్ వల్లభాయ్ అన్నావు, నీలం సంజీవ్ రెడ్డి అన్నావు. వచ్చినా ఇంగ్లీష్లో నువ్వు బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడితే వాడు కన్విన్స్ అయ్యి ఇన్వెస్ట్మెంట్లు తెస్తాడు వీటికి. ఇవన్నీ జోక్ అండి. బ్లఫ్ చేస్తున్నాడు జనాలని. కాబట్టి జనాలు అన్నీ కూడా అరే మోసపోయినాం కదా, పిచ్చోని చేయలే రాయి పెట్టినాం, ఇట్లా అయిపోయినాం ఏంది నాయన సంవత్సరం లోపలనే. గోసపడనోడు ఒక సెక్షన్ చెప్పు నాకు. ఇప్పుడు సమాజం తెలంగాణలో ఒక సెక్షన్ చెప్పు, గోస లేకుండా హ్యాపీగా ఉన్న సెక్షన్ చెప్పు. కేవలం ఒక ఫ్యామిలీ మాత్రమే హ్యాపీగా ఉన్నది, యనమల ఫ్యామిలీ మాత్రమే హ్యాపీగా ఉన్నది. అది ఇంకొక విషయం ఏంటంటే కొడంగల్లో ఇక తిరుపతి రెడ్డి మొత్తం చూసుకుంటాడు, తిరుపతి రెడ్డికి బాధ్యతలు అప్పచెప్తున్నాను కూడా రేవంత్ రెడ్డి సభాముఖంగా కూడా చెప్పిండు. దాన్ని ఎట్లా స్పందిస్తారు మీరు? అంటే ఇక దానికి ఒక లీగల్ పరిస్థితి ఉండదు, ఇక చట్టం పరిధిలో ఉండదు. నీ ఇష్టమేనా? నువ్వు ముఖ్యమంత్రి అయితే నీ ఇష్టమేనా? మొత్తం ఆయన కప్ప నువ్వెందుకు ఇంకా మరి పీకనికనా? నీ కోట్లు వేసి గెలిపించింది ఎందుకు? నువ్వెందుకు ఆ కుర్చీలు అంటున్నా ఎమ్మెల్యేగా నువ్వెందుకు రాజీనామా చేయమని మీ తిరుపతి రెడ్డిని పెట్టాడా?
అంటే చట్టాన్ని రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేయడం ఇది కంప్లీట్గా. ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ లేవనేసి ప్రూవ్ అయిపోయింది నీకు. నువ్వు పాలన చేయలేవు అనేసి నువ్వు ప్రూవ్ అయిపోయింది. నిన్నాడ లగచర్ల రైతులు ఏడ లాగల తొండలు ఇడుస్తారు అనేసి భయపడి నువ్వు తిరుపతి రెడ్డిని తిప్పుతున్నావు. అవునా? నీకే దమ్ముంటే నువ్వు తిరుగు, మరి నీ కాన్సెన్సే గానా బాబు. 3 సార్లు ఎమ్మెల్యే అయితే వాడా నువ్వు తిరుగు. ఎందుకు తిరుగవు? ముఖం జల్లక తిరుపతి రెడ్డిని దింపుతున్నాడా? ఇంకోటి ఏం లేదాడా.